రీసెంట్గా ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అతని వైఫ్ డివోర్స్ తీసుకుంటున్నట్టు, ఈ డివోర్స్కు కాను హార్దిక్ పాండ్యా వైఫ్ ఇతని ఆస్తిలో 70% ఆస్తిని యాలిమోనీ అంటే భరణంగా అడుగుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది. అసలు యాలిమోనీ అంటే ఏంటి, యాలిమోనీ ఎందుకు? యాలిమోనీ అంటే భరణం. భరణం ఎందుకు ఇస్తారు అని తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక ఊరిలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ దాదాపు 20 ఏళ్ళు కలిసి కాపురం చేశారు. హస్బెండ్ ఒక్కడే అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వైఫ్కు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అండ్ జాబ్ చేయడానికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా లేవు. వీళ్ళు ఈ 20 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల డివోర్స్ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత జాబ్ ఉన్న హస్బెండ్ పరిస్థితి ఓకే, బట్ జాబ్ లేని ఎటువంటి ఇన్కమ్ లేని వైఫ్ పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చిన కాన్సెప్టే యాలిమోనీ, భరణం. ఈ స్టోరీలో డివోర్స్ తర్వాత భర్త దగ్గర నుండి భార్యకు దొరికే ఫైనాన్షియల్ సపోర్టే భరణం. దీన్ని పీరియాడికల్గా మంత్లీ పే చేస్తే మెయింటెనెన్స్ అంటారు. అదే లంసమ్గా ఒక్కసారిగా మొత్తం ఇచ్చేస్తే యాలిమోనీ. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, కేవలం ఇది పెళ్ళైన భార్యాభర్తలకు మాత్రమే కాదు, ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్ కూడా వాళ్ళు విడిపోయిన తర్వాత మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అసలు డివోర్స్ టైంలో భరణం ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? యాలిమోనీని ఎంఆర్పీలా ఫిక్స్డ్గా డిసైడ్ చేసి ఉండరు. కొన్నిసార్లు కొన్ని వందలు అయితే మరికొన్నిసార్లు కొన్ని వందల కోట్లు. కోర్ట్ యాలిమోనీ డిసైడ్ చేసే ముందు 2 పార్టీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్ను, అసెట్స్ను, అలానే వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వీళ్ళ ఏజ్, హెల్త్, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి, వీళ్ళ పిల్లలు ఎవరి కస్టడీలో ఉండబోతున్నారో ఆఫ్టర్ డివోర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసి కోర్ట్ డిసైడ్ చేస్తుంది భరణం ఎంత ఇవ్వాలి అని. ఒక రెఫరెన్స్ కోసం చెప్పాలి అంటే, మీ ఇన్కమ్ ఎక్కువ ఉండి మీ మ్యారేజ్ అయిన చాలా కాలానికి మీరు డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు భరణంగా చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి టైంలో భరణం పే చేయనక్కర్లేదు. యాలిమోనీ ఒక 4 సిచ్యుయేషన్స్లో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందులో ఫస్ట్లీ, యాలిమోనీ అడుగుతున్న వాళ్ళు ఎటువంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా వీళ్ళింటిని వదిలి వచ్చేస్తే యాలిమోనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లేదా వీళ్ళు వేరే ఎవరితో అయినా అడల్టరస్ రిలేషన్షిప్ అంటే వేరే అక్రమ సంబంధం ఎవరితో అయినా ఉన్నా అలాంటి సందర్భంలో కూడా యాలిమోనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. యాలిమోనీ అడుగుతున్న వారు తిరిగి వేరే వారిని పెళ్లి చేసుకున్నా లేదా వీళ్ళని మెయింటైన్ చేసుకునే ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉన్నా యాలిమోనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచే యాలిమోనీ తీసుకోవచ్చా? ఎస్, కొన్ని సిచ్యుయేషన్స్లో హస్బెండ్ ఖచ్చితంగా యాలిమోనీ వైఫ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అందులో మొదటిది ఫైనాన్షియల్ కండిషన్. హస్బెండ్కి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా, పూర్తిగా వైఫ్ మీదనే డిపెండెంట్ అయినా, ఇటువంటి సందర్భంలో డివోర్స్ అయితే హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి యాలిమోనీ తీసుకోవచ్చు. సెకండ్ ఫ్యాక్టర్స్, హెల్త్ అండ్ ఏజ్. ఏజ్ అయిపోయి లేదా హెల్త్ బాగాలేకుండా వర్క్ చేయలేని సిచ్యుయేషన్లో ఉన్న హస్బెండ్ వర్క్ చేస్తున్న వైఫ్ దగ్గర నుంచి యాలిమోనీ తీసుకోవచ్చు. థర్డ్లీ, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హస్బెండ్కి వైఫ్తో కంపేర్ చేస్తే తక్కువ శాలరీ ఉండి డివోర్స్ వల్ల హస్బెండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతుంది అని కోర్ట్ అనుకుంటే కోర్ట్ హస్బెండ్కు మెయింటెనెన్స్ అండ్ యాలిమోనీ గ్రాంట్ చేస్తుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే హస్బెండ్స్ వైఫ్ దగ్గర నుంచి భరణం తీసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ స్టడీ ప్రకారం ఇండియాలో డివోర్స్ రేట్స్ చాలా డ్రాస్టిక్గా పెరిగాయి. దాదాపు 1000 ఫ్యామిలీస్లో 110 ఫ్యామిలీస్ డివోర్స్ తీసుకుంటున్నాయి. ప్రపంచంలో హయ్యెస్ట్ యాలిమోనీ పే చేసిన దానిలో జెఫ్ బెజోస్, ద ఫౌండర్ ఆఫ్ అమెజాన్ గ్రూప్, 3100 crores భరణంగా అతని భార్యకి ఇచ్చారు. అలానే బిల్ గేట్స్ గారు ఆయన డివోర్స్ టైంలో 6 లక్షల కోట్లు ఆయన భార్యకు భరణంగా ఇచ్చారంటే నమ్మగలరా? So that's about today. For more such interesting facts, stay tuned to Fact Finding Media. Jai Hind.